మాహీ భాయ్, నిజంగానే ఇది మీ లాస్ట్ ఐపీఎల్లా? నేను ఇంకా నమ్మలేకపోతున్నా. మనసులో ఏదోలా ఉంది భాయ్. అవును భాయ్, న్యూస్ చూసినప్పటినుండి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. మీరు లేకుండా ఐపీఎల్ని ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. అసలు ఎల్లో జెర్సీలో మిమ్మల్ని గ్రౌండ్లో చూడకుండా ఉండగలమా? అవునురా, ఈసారి ఫిక్స్ అయిపోయా. టైం వచ్చేసింది. బాడీ ఇంకా మునుపట్లా సపోర్ట్ చేయట్లేదు. మోకాలి నొప్పి కూడా ఇబ్బంది పెడుతుంది. ఏదో ఒక రోజు ఆటకి బై చెప్పాల్సిందే కదా, అది ఇప్పుడే అని డిసైడ్ అయ్యా. కాని భాయ్, మీరు గ్రౌండ్లో ఉంటే ఆ ఎనర్జీ వేరు. మీతో పాటు ఆడడం, ఆ ఫీల్డ్ సెటప్, ఆ డిఆర్ఎస్ డెసిషన్స్, ఆ కామ్నెస్, ఇవన్నీ మేం చాలా మిస్ అవుతాం. మీరు గ్రౌండ్లో ఉంటే మాకు వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. చాలా బాధగా ఉంది భాయ్. కరెక్ట్గా చెప్పావు విరాట్. మాహీ భాయ్, మీరు మాకు నేర్పించిన లెసన్స్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. కెప్టెన్సీ ఎలా చేయాలి, ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మీ దగ్గరే నేర్చుకున్నాం. మిమ్మల్ని మిస్ అవుతామనడం చిన్నమాట. ఐపీఎల్లో ఒక యుగం ముగిసినట్టు ఉంది. థ్యాంక్స్ రా. మీలాంటివాళ్లు ఉన్నారు కాబట్టే నేను ఇంత లీడ్ చేస్తున్న విధానం చూసి నాకు చాలా గర్వంగా ఉంది. క్రికెట్ ఎప్పుడూ ఒకరి కోసం ఆగదు. యంగ్స్టర్స్ చాలా టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళని గైడ్ చేయండి. నా జర్నీ ఇక్కడితో ఆగిపోయినా మీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. విరాట్, ఏమైనా చెప్పండి భాయ్. తల ఒక్కరే. మీ రీప్లేస్మెంట్ ఎవరూ లేరు, రారు కూడా. ఈసారి కప్ మీకే రావాలి. అదే మా అందరి కోరిక. ఫేర్వెల్ గ్రాండ్గా ఉండాలి. డెఫినెట్గా బాయ్. ఈసారి ప్రతి మ్యాచ్ మీకోసం స్పెషల్గా ఉంటుంది. వి లవ్ యూ భాయ్. గెలుపు ఓటములు సహజంరా, కాని మీ ప్రేమకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ చివరి సీజన్ని ఎంజాయ్ చేద్దాం. లవ్ యూ బాయ్స్. ఎంజాయ్ చేయాలి అనే అంటున్నాం భాయ్, కానీ గుండె బరువుగా ఉంది. అసలు నేను టీంలోకి వచ్చినప్పుడు నన్ను ఎలా సపోర్ట్ చేశారు? నా కెరీర్లో ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరిచ్చిన బ్యాకింగ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు నేను ఈ రేంజ్లో ఉన్నాను అంటే దానికి మూల కారణం మీరే భాయ్. అవును మాహీ భాయ్, 2013లో నన్ను ఓపెనర్గా పంపించాలి అని మీరు తీసుకున్న డెసిషన్ నా లైఫ్నే మార్చేసింది. అప్పుడు మీరు నాపై నమ్మకం ఉంచకపోయి ఉంటే ఈరోజు హిట్మ్యాన్ అనేవాడే ఉండేవాడు కాదేమో. మిమ్మల్ని గ్రౌండ్లో మిస్ అవుతామనేది ఒక చిన్న మాట, ఒక పెద్ద అన్నని మిస్ అయినట్టు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారా? మీరు మీ టాలెంట్తోనే పైకి వచ్చారు. నేను జస్ట్ ఒక చిన్న పుష్ ఇచ్చానంతే. మిగిలిందంతా మీ హార్డ్ వర్క్. మీరే ఇండియాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి, మీరు ఎంత పెద్ద లెజెండ్స్ అయ్యారు. నాకు అది చాలు. మీరు ఎంత సింపుల్గా చెప్పేశారు భాయ్. అదే మీ గొప్పతనం. క్రెడిట్ ఎప్పుడూ మాకిస్తారు, బ్లేమ్ మాత్రం మీరు తీసుకుంటారు. ఇక పైన గ్రౌండ్లో డిఆర్ఎస్ తీసుకోవాలంటే ఫస్ట్ వెనక్కి తిరిగి వికెట్ కీపర్ వైపు చూస్తాం. అక్కడ మీరు ఉండరు అనే ఆలోచనే నన్ను భయపెడుతుంది. ధోనీ రివ్యూ సిస్టమ్ ఇక ఉండదు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. నిజమే విరాట్. అసలు టాస్ టైంలో అవతల పక్క ఎంఎస్డి ఉన్నాడు అంటే ఆ కిక్ వేరే లెవెల్. బౌలర్స్కి ఉండే భయం, ఆ ప్లానింగ్, ఇక అవి మిస్ అవుతాం. ఋతురాజ్ కెప్టెన్సీ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. కాని తల ఫీల్డ్ సెట్టింగ్ చేసినట్టు ఎవరూ చేయలేరు భాయ్. అబ్బా, చాలు ఆపండి రా బాబు. నన్ను మరీ ముసలివాణ్ణి చేసేలా ఉన్నారు. క్రికెట్ మారుతూనే ఉంటుంది. కొత్త పిల్లలు వస్తారు, మనకన్నా బాగా ఆడతారు. నేను వెళ్ళాక నాకు పని లేదు అనుకోకండి. రాంచీలో నా బైక్స్ ఉన్నాయి, నా అగ్రికల్చర్ ఉంది. ఫుల్ బిజీ అయిపోతా. మీరు బైక్స్తో బిజీ అయిపోతారు, మమ్మల్ని మర్చిపోతారేమో అని భయంగా ఉంది బాయ్. మాకు మ్యాచ్లు లేనప్పుడు వెంటనే రాంచీ వచ్చేస్తాం. మీ ఫామ్ హౌస్లో కూర్చుని పాత రోజులు గుర్తు చేసుకుంటూ టైం స్పెండ్ చేయాలి. డన్ డీల్. మేము తప్పకుండా వస్తాం. కానీ భాయ్, ఒక్క మాట నిజం చెప్పండి. ఐపీఎల్ అయిపోయాక లాస్ట్ మ్యాచ్ రోజు జెర్సీ విప్పి గ్లౌస్ పక్కన పెట్టేటప్పుడు మీకు కొంచెం కూడా బాధ అనిపించదా? నిజం చెప్పాలంటే బాధ ఉంటుందిరా, చాలా బాధ ఉంటుంది. ఈ గ్రౌండ్, ఈ జనం, ఈ ధోని అరుపులు, ఇవి అన్నీ నా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాయి. వాటిని వదిలేసి వెళ్లడమంటే ప్రాణంలో సగం వదిలేసి వెళ్ళినట్టే. కానీ తప్పదుగా. కన్నీళ్లు పెట్టుకుని మీకు బై చెప్పలేను. అందుకే నవ్వుతూ వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయ్యా. మీరిలా మాట్లాడితే నేను ఇప్పుడే ఏడ్చేస్తా. ప్లీజ్ భాయ్, మీరు లేని లోటు ఎవరూ తీర్చలేరు. యు ఆర్ ఇర్రిప్లేసిబుల్. స్పీచ్లెస్ భాయ్. మీ స్థానం ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఈ లాస్ట్ సీజన్ ప్రతి మ్యాచ్, ప్రతి బాల్ మేం సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది మా ప్రామిస్. చాలు, ఎమోషనల్ అయిపోకండి.
రేపు ప్రాక్టీస్ ఉందిగా, ఫోకస్ పెట్టండి. కప్ కొట్టాలి కదా. గుడ్ నైట్ బాయ్స్. గుడ్ నైట్ కెప్టెన్ ఫర్ ఎవర్. గుడ్ నైట్ లెజెండ్.